హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. జనసేన పార్టీ మొదలుపెట్టి 11 సంవత్సరాలు అయితే అయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలుపెట్టి 14 సంవత్సరాలు అయింది. ఈ రెండు పార్టీలు యానివర్సరీలు చేసుకుంటూనే జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎవరు గొప్ప పొలిటికల్ లీడర్ అనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళిద్దరు పార్టీలు మొదలుపెట్టి ఒకటి 11 సంవత్సరాలు అయితే ఒకటి 14 సంవత్సరాలు అయినాయి. వీళ్ళ టోటల్ జర్నీ చూసుకుంటే ఎవరు గ్రేట్ లీడర్ అని చెప్పొచ్చు? జగన్మోహన్ రెడ్డి ఏమో లేచి పడిపోయిన గాలిపటం, పవన్ కళ్యాణ్ ఏమో పడి లేచిన కెరటం. ఒక్కటే మాటలో చెప్పాలంటే ఇది కంపారిజన్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు 2011 మార్చి 11వ తారీఖున తన పార్టీని స్టార్ట్ చేశాడు. దానికి గుర్తుగా ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అంటే ఆ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు జగన్ ఒక ప్రభంజనం. జగన్ వస్తున్నాడంటే జనం పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యేవాళ్ళు. జగన్ చూడటం కోసం, జగన్ని పలకరియటం కోసం ఈ పెద్ద ఎత్తున జనాలు వెళ్ళేవాళ్ళు. ఆ రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పటికి రాష్ట్రం విడిపోలే, ఉమ్మడి రాష్ట్రం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఒక 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేశారు. ఒక ఎంపీ కూడా రాజీనామా చేశాడు. ఆ బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్లో 19 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 17 మంది ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని కూడా కాదని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. కొత్త పార్టీ ఒక ఎంపీకి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ కూడా పార్టీ పెట్టినాడు రాజీనామా చేశారు. వాళ్ళు గెలిచారు. కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ. మామూలు విజయాలు కదా అవి. ఆ రోజు జగన్ వస్తున్నాడంటే పెద్ద ఎత్తున జనం నీరాజనం పట్టేవాళ్ళు. కానీ స్ట్రాటజీలో పొరపాటు, ఒంటెద్ది పోకడల కారణంగా అధికారంలో రావాల్సి ఉన్నప్పటికీ కూడా 2014లో జగన్ చేతురాలా పోగొట్టుకున్నాడు. 2014లో అధికారంలోకి రాలే. అయినా ఆ పార్టీ ఫేస్ చేసిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా 67 స్థానాలు సంపాదించి ప్రతిపక్ష స్థానంలోకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. 67 స్థానాలు రావడం ఇది గ్రేట్. ఫస్ట్ టైం ఎలక్షన్స్ ఫేస్ చేశాడు 2014లో. అసలు ఎలక్షన్స్ రాష్ట్రం విడిపోయిన తర్వాత. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. జనసేన, బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేశారు రోజు. తర్వాత అంతకుముందు జగన్ ఓదార్పు యాత్ర ఇవన్నీ కూడా బాగా పనిచేశాయి ఈ 67 సీట్లు రావడానికి. సరే, అధికారం రాలేదు, కుంగిపోలేదు, నిలబడ్డాడు, ఫైట్ చేశాడు, దీక్షలు చేశాడు, జనంలోకి వెళ్ళాడు, పాదయాత్ర చేశాడు. కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద తిరిగింది. అంతకుముందు తిరిగింది, తర్వాత తిరిగింది. అందరూ కలిసి సెంటిమెంట్ బాగా పండించారు. తరనిమిరాడు, ముద్దులు పెట్టాడు, మీకోసం నేను ఉన్నానన్నాడు, మీ మాటలు నేను వింటున్నానన్నాడు. జనం కోసమే జగన్ అన్నాడు కదా. జనం కోసమే జగన్ అన్నాడు. ఒక్క ఛాన్స్ ఇప్పించండి, మార్పు చూపిస్తానన్నాడు. జనం ఇవన్నీ నమ్మారు. నమ్మి 2019లో ఎవర్ గ్రీన్ మెజార్టీ, మామూలు మెజార్టీ కాదు, 151 సీట్లతోటి వైసీపీని గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అసలు నా భూతో నా భవిష్యత్తు అనుకునే రకంగా వచ్చింది. ఉన్నదే 175 స్థానాలు ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో 151 స్థానాలు వచ్చినాయి ఆ పార్టీకి, హైయెస్ట్ మెజార్టీ. కానీ దాన్ని జగన్ చేతులారా పోడు చేసుకున్నాడు. అంతకుముందు జగన్కున్న పేరేందంటే, జగన్ అయితే జనంలో ఉంటాడు లేదా జైల్లో ఉంటాడు. కానీ అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉండిపోయాడు. డోర్లు మూసుకొని జనంతో సంబంధం లేకుండా నేను లేను, నేను వినను అన్నట్టు, ఏదైనా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పుకోండి అన్నట్టు ఎవరికి అందుబాటులో లేకుండా డోర్లు మూసుకొని బతికాడు. బయటకు వస్తే కూడా పరదాల చాటును వచ్చేవాడు. సెక్యూరిటీ పెట్టుకొని, పెద్ద ఎత్తున సెక్యూరిటీ, 1000 మందితో సెక్యూరిటీ పెట్టుకొని వచ్చేవాడు. అంచెలంచెల సెక్యూరిటీ పెట్టుకొని వచ్చేవాడు. ఈ 1000 మంది సెక్యూరిటీకి లోకల్ పోలీసులు అదనం మళ్ళా. సో జనానికి సంబంధం లేకుండా, నాయకులతో సంబంధం లేకుండా, కార్యకర్తలతో సంబంధం లేకుండా బతికాడు. కేవలం సంక్షేమం బట్టలు నొక్కుడు తప్ప అభివృద్ధి శూన్యం. పైగా ప్రతిపక్ష నాయకుల మీద అరాచకం, దాడులు, ఫస్ట్ బూతులు, 2 దాడులు, 3 అరెస్టులు. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మొత్తంగా చెప్పుకోవాలంటే ఈ 3 మాటలో చెప్పుకోవాలి. వీళ్ళు కాదు వాళ్ళు కాదు, ఏకంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించాడు. పవన్ కళ్యాణ్ని ఎక్కడికి పోతే అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న పిల్లల్ని తిట్టించారు. చంద్రబాబు నాయుడు సతీమణి క్యారెక్టర్ని తిట్టించారు. ఇలా రకరకాలుగా ప్రజలు అసహ్యం అనిపించుకునేలా రాజకీయం చేశారు జగన్మోహన్ రెడ్డి. హద్దులు మీరి.
గతంలో ఎప్పుడూ నేను రాజకీయం చేశాడు. ఆ రాజకీయం చేయకుండా ఉంటే జగన్ పరిస్థితి ఇలా ఉండేది కాదేమో. అవన్నీ చూసినటువంటి ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో గతంలో 151 సీట్లు ఇచ్చిన ప్రజలే, గతంలో 49% ఓట్ బ్యాంక్ ఇచ్చిన ప్రజలే ఇవాళ 39% పరిమితమై 11 సీట్లే పరిమితం అయ్యాడు. ఆ 39% ఓట్ బ్యాంక్ కూడా ఎట్టొచ్చింది? కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక్క రాజకీయ పార్టీ వైసీపీ కావటం వల్ల, అందులో వైసీపీ అధికారంలో ఉండి ఎన్నికలు పోవటం వల్ల అధికారంలో ఉన్నవారు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. సామధాన దండోపాయాలు చేసుకోగలరు, ప్రజని బుజ్జగించగలరు, భయపెట్టగలరు, ప్రలోభ పెట్టుకోగలరు మద్యం సీసాలతో, డబ్బులతో, రకరకాలుగా. సో అధికారంలో ఉండి పోటీ చేసి, అంతకుముందు ప్రతిపక్షంలో ఉండి పోటీ చేసి 49% ఓట్ బ్యాంక్ వచ్చింది 2019 ఎన్నికల్లో. అధికారంలో ఉండి పోటీ చేసి 39%కే పరిమితమైంది వైసీపీ ఈ ఎన్నికల్లో. ఇప్పుడు పోటీ చేస్తే, అధికారం లేకుండా పోటీ చేస్తే ఈ 29% అయిద్దేమో, ఆ పరిస్థితిలో పడిపోయిద్దేమో. అంటే ఆ పరిస్థితిలోకి వైసీపీ దిగజారిపోయింది, ప్రజల కోపానికి, అసహ్యానికి కారణభూతమైంది. అంటే జగన్మోహన్ రెడ్డిని పరిపాలకుడిగా నచ్చలేదు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒక మంచి పరిపాలకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడని అనుకున్నారు, భావించారు ప్రజలు. కానీ దానికి జగన్మోహన్ రెడ్డి నిరూపించుకోలేకపోయాడు పరిపాలకుడిగా. సరే, పవన్ కళ్యాణ్ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల ముందు పార్టీ పెట్టాడు, కేవలం కొన్ని రోజుల ముందు పార్టీ పెట్టాడు. సో ఆ ఎన్నికల్లో అప్పటికప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తే, ఒంటరిగా పోటీ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేటువంటిది వాళ్ళకు ఒక ఉదాహరణ ఉంది. 2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది. వాళ్ళు కేవలం డబల్ డిజిట్ నెంబర్ మాత్రమే వచ్చింది, అధికారం రాలేదు ఉమ్మడి రాష్ట్రంలో. తర్వాత ఆ పార్టీ నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి గారు, వాళ్ళకు ఎగ్జాంపుల్ ఉంది. అయినప్పటికీ కూడా డేరిగా అంత ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఉన్నప్పటికీ కూడా భయపడకుండా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రజల కోసం మన రాజకీయ పార్టీ ఉండాల్సిందని ఒక ఆలోచనతో, ఒక రాజకీయ థీరీతోటి పార్టీ పెట్టాడు పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీకి రాష్ట్రంలో, దేశంలో బీజేపీకి సపోర్ట్ చేశాడు. రాష్ట్రంలో టీడీపీ గెలిచింది, దేశంలో బీజేపీ గెలిచింది. నిజానికి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ 10 స్థానాలు, 15 స్థానాలు, 20 స్థానాలు, ఇప్పుడు ఇచ్చిన 21 స్థానాలు అడిగితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ అప్పుడు కూటమికి అవసరం కాబట్టి ఖచ్చితంగా ఇచ్చుండేవాళ్ళు, జగన్ అడ్డుకోవడం కోసం ఖచ్చితంగా ఇచ్చుండేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు, రెండు జరగలేదు. పవన్ కళ్యాణ్కి అప్పుడు సీట్లు రావటమో, ఓట్లు రావటమో అనేది కాదు. ముందు రాష్ట్రంలో విభజిత రాష్ట్రం విడిపోయింది, అనాథలేక రాష్ట్రం ఉంది, రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాడు. అయితే దాని తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన విడిపోయినాయి. నిజానికి విడిపోవటానికి జగన్ పన్నిన స్ట్రాటజీలే కారణం. నిజానికి అప్పుడు జగన్కి పీకే తోడిగా ఉండేవాడు ప్రశాంత్ కిషోర్, మామూలు వ్యూహాలు వేసేవాడు కాదు. సో ఆ వ్యూహాల్లో భాగంగా ముగ్గురిని విడగొట్టగలిగాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు అబద్ధాలను కూడా జనాలు పెద్ద ఎత్తున నమ్మించగలిగారు. వీళ్ళ ముగ్గురు విడిపోయి 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశారు. కానీ దారుణమైనటువంటి పరాభవం ఎదురైంది. ఆ టీడీపీకి ఎదురైంది, జనసేనకి ఎదురైంది, బీజేపీకి ఎదురైంది. పవన్ కళ్యాణ్ స్వయంగా 2 చోట్ల పోటీ చేశాడు 2019 ఎన్నికల్లో. అటు గాజువాకలో పోటీ చేశాడు, 2 భీమవరంలో పోటీ చేశాడు. 2 చోట్ల ఓడిపోయాడు. జనసేనకు వచ్చింది ఒకే ఒక్క సీటు, రాజోలు రాపాకు వరప్రసాద్ గెలిచాడు రాజోల్లో. అతను కూడా వైసీపీలోకి వెళ్ళాడు తర్వాత. సో ఇక పవన్ కళ్యాణ్ పార్టీయే లేదు, ఆ పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేస్తాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. బీజేపీతో తర్వాత పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ మాటలన్నీ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడే కాదు, సొంతంగా గెలవలేనోడే నాయకుడు, అతను ఎమ్మెల్యే కూడా కాదు, ఇటు రకరకాలుగా రోజు అలాంటి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా పడ్డాడు. పర్లేదు, నేను మెప్పించుకోగలను అని ఒక నమ్మకం ఆయనలో ఉంది. నా రాజకీయ తీరుని నేను ప్రజల్ని కమ్యూనికేట్ కావడానికి టైం పట్టిద్దాము, కానీ ప్రజల్ని ఖచ్చితంగా దగ్గర కాగలని ఒక నమ్మకం. రెండోది ఓపిక, సహనం. రాజకీయాల్లో ఓటమి ఎదురు కాగానే ఇంకో 3 సంవత్సరాలు ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ అధికారం నాదే అని మొదలుపెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఓటమి ఎదురైనా, తిట్లు ఎదురైనా, దాడులు ఎదురైనా, కేసులు ఎదురైనా, ఎన్నిటికీ ఇంట్లో వాళ్ళని తిట్టినా అన్నిటినీ సహించి, అన్నిటినీ ఓర్చుకొని ఓపికగా రాజకీయం చేసి ఒక టార్గెట్ పెట్టుకున్నావు. ఏం టార్గెట్ పెట్టుకున్నాడు? మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటూ వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది, అభివృద్ధి ఉండదు, రాజధాని ఉండదు, శ్రీలంక లాంటి పరిస్థితులు దాపరిస్తాయి, రాష్ట్రాన్ని కాపాడుకోవటం ముఖ్యం. 2014 ఏ స్టాండ్ అయితే తీసుకొని రాజకీయ పార్టీని పెట్టానో మళ్ళీ ఇప్పుడు అదే స్టాండ్ తీసుకోవాలని తప్పనిసరి పరిస్థితిలో నేను పడ్డాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆలోచించుకొని వైసీపీ వ్యతిరేక ఓటు చేరనివ్వకూడదని ఒక డెసిషన్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నిజంగా రాజకీయ పార్టీ పొత్తులు ఎలా ఉంటాయంటే రమ్య, 2-3 సార్లు సిట్టింగ్ వేసి నాకు ఎన్ని స్థానాలు ఇస్తావు, నాకేం పదవులు ఇస్తావు అన్నీ మాట్లాడుకున్న తర్వాత పొత్తులు ప్రారంభమవుతాయి. పవన్ కళ్యాణ్ పదవే కావాలనుకో
2014 సపోర్ట్ చేశాడు కదా, బేషరత్తుగా ఎలాంటి సీట్ అడగకుండా సపోర్ట్ చేశాడు కదా. నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇవ్వండి అంటే చంద్రబాబు ఇచ్చుండేవాడు. లేదు నాకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి ఇవ్వండి అంటే మోడీ పైన ఇచ్చుండేవాడు. కానీ ఆ రోజు ఏ పదవి అడగలేదు పవన్ కళ్యాణ్. మళ్ళా మొన్న కూడా 21 స్థానాలకు పరిమితమై త్యాగాన్ని సిద్ధమై పొత్తు పెట్టుకున్నాడు. అది కూడా జైల్లో ఉన్న చంద్రబాబుని కలిసినప్పుడు పొత్తు ప్రకటించాడు. అప్పుడు సీట్లు మాట్లాడే పరిస్థితి ఉండదుగా జైల్లో ఉన్న వ్యక్తికి పోయి. అప్పుడు సీట్లు మాట్లాడలే. మామూలుగా సీట్లు ఖరారైన తర్వాత పొత్తు ఖరారైంది. కానీ ఇక్కడ పొత్తు ఖరారైన తర్వాత సీట్లు ఖరారైనవి. భారత రాజకీయాల్లో ఫస్ట్ టైం సీట్లు గురించి అడగకుండా, పదవుల గురించి అడగకుండా పొత్తు ఖరారు చేయటం భారతదేశ రాజకీయాల్లోనే ఫస్ట్ టైం. అసలు అలా ఖరారు చేశారు. అంత కమిట్మెంట్ పాలిటిక్స్ పట్ల, రాష్ట్రం పట్ల పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఒక ప్యాషన్తో రాజకీయాల్లోకి వచ్చాడు, ఒక ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ రాజకీయాలు నిదర్శనమే మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన 21 సీట్లకు 21 సీట్లు సాధించడం. అంటే ప్రజల్ని నమ్మించుకోగలిగాడు. అంటే పడిపోయానని బాధపడలేదు. పడిపోయినా సరే రేపటి రోజు నాకు ఉంటుందని ఆలోచించాడు. 21కి 21 99% స్ట్రైక్ రేట్ సాధిస్తాడు. 100% సాధించాడు. ఇవాళ భారతదేశ రాజకీయాల్లోనే తూర్పు మొక్కగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇవాళ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకునే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకునే వాళ్ళు లేకుండా పోయారు ఇవాళ. కానీ పవన్ కళ్యాణ్ తనంతట తాను ఓడిపోయిన పరిస్థితి నుంచి తన పార్టీలో ప్రతి ఒక్కరిని గెలిపించుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. పైగా ఆయన విడిపోయిన టీడీపీని, బీజేపీని కూడా కలిపాడు. దానివల్ల ఇవాళ తెలుగు రాష్ట్రాల ఎంపీల వల్లే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. అంటే పవన్ కళ్యాణ్ చేసిన ఒక సాయం ఇవాళ మోడీని మళ్ళీ 3సారి ప్రధాని చేయగలిగింది. చూసావా? అంటే పవన్ కళ్యాణ్ అందుకని భారత ప్రధాని ఇతను పవన్ కాదు తుఫాను అన్నాడు. ఇది కంపారిజన్. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పరిపాలన కూడా చూస్తున్నాం. ఇప్పటి వరకైతే ఈ 10 నెలల కాలంలో బేషరత్తుగానే ఉంది. పవన్ కళ్యాణ్ పట్ల ఎలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు, పైగా పాజిటివ్ ఉంది. ఇప్పటి వరకైతే జనాల్లో పవన్ కళ్యాణ్ పట్ల చాలా పాజిటివ్ ఉంది. సరే, ఇక రాబోయే కాలంలో చూద్దాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాలు ఓపిక్గా సహనంగా చేస్తే ఎలాంటి సక్సెస్ వస్తుంది అంటానికి పవన్ కళ్యాణ్ ఒక ఎగ్జాంపుల్. చిన్న చిన్న కారణాలకే, చిన్న చిన్న నష్టాలకే, చిన్న చిన్న భయాలకే భయపడిపోయే వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఒక ఎగ్జాంపుల్. ఇలా ధైర్యంగా ఉంటే రేపటి రోజు నీదే అనేటువంటి ఒక మోటివేటర్ పవన్ కళ్యాణ్, ఒక ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్. సరే, ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ 11 ఏళ్ల జర్నీలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా మిగిలాడు. జగన్మోహన్ రెడ్డి 14 ఏళ్ల జర్నీలో ప్రతిపక్ష నాయకుడు కూడా లేని పొజిషన్లోకి జారిపోయాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, రాజకీయం ప్రజల కోసం చేస్తే ప్రజలు ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఆదరిస్తారు. కానీ రాజకీయం స్వార్థం కోసం చేస్తే, డబ్బుల కోసం చేస్తే ఆదరించిన జనాలు కూడా చీ కొడతారు. ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న కంపారిజన్. థ్యాంక్ యూ కార్తిక్. థ్యాంక్ యూ.